పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల సంతోషంగా లేడు. బహుశా అందుకే అతను తన యూట్యూబ్ ఛానల్లో చెత్త కామెంట్లు చేస్తున్నాడు. దుబాయ్‌లో తయారు చేసిన పిచ్ ఉద్దేశపూర్వకంగా భారతదేశానికి అనుకూలంగా ఉందని, అందుకే ఆ ట్రోఫీ పనికిరాదంటూ ఆరోపించాడు. అందుకే భారత జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీని చెత్తబుట్టలో వెయ్యాలంటూ చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి 76 పరుగులు చేసి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. అతను మ్యాచ్‌లో ఉత్తమ ఆటగాడిగా కూడా ఎంపికయ్యాడు. దుబాయ్‌లోని పిచ్‌ను భారతదేశానికి అనుకూలంగా ఐసీసీ చైర్మన్ జైషా సిద్ధం చేశాడని ఆయన ఆరోపించారు. భారత జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయాన్ని చెత్తబుట్టలో పడేయాలి, ఎందుకంటే అది పనికిరానిది అంటూ తన్వీర్ చెప్పుకొచ్చాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్టు అన్ని మ్యాచ్లకు మాజీ బీసీసీఐ చైర్మన్ అయిన జైషా హాజరయ్యారని తన్వీర్ అన్నారు. ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉందని, ఒకరి దేశానికి మద్దతు ఇవ్వడం కుట్ర అంటూ తెలిపారు. భారత జట్టు విజయంతో కోపంగా ఉన్న తన్వీర్ మాట్లాడుతూ జైషా కోరుకున్నదిదే అంటూ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవాలని అతను కోరుకున్నాడు. భారత జట్టు అన్ని మ్యాచ్లను ఒకే మైదానంలో ఆడిందని ప్రపంచం మొత్తం చెబుతుంది. ఆ రోజు పిచ్‌ని చూడండి, ఎందుకింత ఫ్లాట్‌గా, పొడిగా చేయలేదు? బీసీసీఐ ఒక డ్రామా. వాళ్ళ మనిషి జైషానే ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.